వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడు మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలన్నింటిలో నుండి శ్రేష్టమైన వాగ్దానాలను ఈ ఉదయకాల సమయంలో మనం స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, బోల్డ్ కాలింగ్, ధైర్యంతో కూడిన ప్రార్థన, ధైర్య ప్రార్థన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అతడు నాకు మొర్రపెట్టగా, అనేకమైన శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, విపత్తుల మధ్యలో మనము దేవునికి మొర్రపెట్టే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 వచనంలో ధైర్యముతో దేవుని కృపాసింహాసనం యొద్దకు చేరేదను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలోనికి ప్రార్థన చేయటానికి ప్రతి ఒక్కరికి దేవుడు, విశ్వాసులైన మనందరికీ ధైర్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయం, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్. ఇక్కడ కూడా దేవుడు చక్కని సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. 15వ వచనంలో అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడే స్వయంగా ఉత్తరం ఇచ్చేవాడు, సమాధానం అనుగ్రహించేవాడు. అది కూడా సంతోషకరమైన సమాధానం. దేవుడు మనకి ఏది అవసరమో, ఏది శక్తినిస్తుందో, ఏది భద్రతనిస్తుందో, ఏది వాగ్దానాన్ని ఇస్తుందో, బయటపడటానికి అవకాశం ఉందో అలాంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తప్ప దేవుడు మనకి సమాధానం ఇవ్వకుండా ఉండేవాడు కాదు. ఆయన చక్కని ప్రత్యుత్తరము చేత మనల్ని ఆనందింపజేసేవాడు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్రైట్ ప్రజెన్స్, ప్రకాశవంతమైన సన్నిధిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే 15వ చరణంలో శ్రమలో నేను అతనికి తోడయుందును. దేవుడు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే తోడై ఉండట్లేదు. దేవుని సన్నిధిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, అవిధేయతలు ఉన్నప్పుడు, భయంకరమైన సాతాను శోధనల నడుమ దేవుడు మనకు తన సన్నిధిని తోడుగా ఉంచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు సింహాల బోన్లో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండముల వంటి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వారి మధ్య ఆయన సన్నిధిని ఉంచటం మనం గ్రహించాలి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బ్రైట్ ప్రజెన్స్, అన్నిటికన్నా శ్రేష్టమైన, ప్రకాశవంతమైన దేవుని సన్నిధి మనతో ఉంచుతానన్న వాగ్దానాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఏ బెస్ట్ డెలివరెన్స్, శ్రేష్టమైన విడుదల. కేవలం 15వ వచనం చివరి భాగంలో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని విడిపించడం మాత్రమే కాదు, విడిపించిన పిమ్మట ఆయన మనల్ని గొప్ప చేసేవాడు. దానియేలుని ప్రధానిగా చేసిన, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విడిపించిన తర్వాత దేశంలో ప్రముఖులుగా చేసిన ఆయన మనల్ని గొప్ప చేసేవాడు. శ్రమలను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే బెస్ట్ డెలివరెన్స్ని, శ్రేష్టమైన విముక్తిని దేవుడు అనుగ్రహించగలడు అని ఎరిగిన వారమై ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను. వ్యక్తిగతమైన ఈ వాగ్దానంలో నుండి నేను నీకు తోడయుందును, శ్రమల్లో నీకు తోడయుందును, నిన్ను విడిపించేదను, గొప్ప చేసేదను అన్న వాగ్దానాలన్నింటినీ మా జీవితాల్లోనూ మేము స్వతంత్రించుకోవటానికి కావలసిన ధైర్యాన్ని, ప్రార్థనను మా జీవితాలు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.